హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏజియర్ బ్లాగ్స్. మేమైతే ఎర్లీ మార్నింగ్ మా పొలాల్లోకి అయితే వచ్చేసామన్నమాట. నేను మా డాడీ ఇద్దరం అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మొక్కజొన్న మొక్కలకైతే పురుగు పట్టేసిందనమాట. ఫస్ట్ టైం ఆల్రెడీ కొట్టాము, కానీ కొంత పురుగు అనేది చావకుండా ఆ విధంగానే ఉండిపోయిందనమాట. మళ్ళీ సెకండ్ టైం అయితే ఈరోజు మేము కొట్టడానికి అయితే వచ్చాము పురుగు మందు అనేది. ఫస్ట్ వీడియో వచ్చేసి ఫస్ట్ మేము పురుగు మందు కొట్టినప్పుడు నేనైతే యూట్యూబ్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేదన్నమాట. ఓకే, సెకండ్ టైం అయితే మేమైతే ఈరోజు కొడుతున్నాము. మేము ఏ విధంగా కొడతాం అనేది చూస్తున్నారు కదా. పురుగు అనేది చాలా బీభత్సంగా కొట్టేస్తుందన్నమాట మొక్కకి మొత్తం, పంట చేనుకి మొత్తం అనమాట. మేము ఈరోజు ఏ విధంగా కొడతాం అనేది మేమైతే చూపిస్తామన్నమాట. ఈ వీడియోలో నేనైతే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అంతకంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద మన ఛానల్ నేమ్ పక్కన అయితే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక రైతు బిడ్డ, మీకు ఒక రైతులు అంటే కొంచెం మమకారం ఉన్నా సరే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఓకే, ఇవే మా మందులు అన్నమాట. 2 బకెట్లో కలిపాము. ఒక క్యాన్ అనమాట. మీకు ఫస్ట్ టైం అంటే కొంచెం ముందు కనిపిస్తుంది క్యాను, అందులో నుంచే వాటర్ అయితే పెరుగుతాను నేను. ఓకే, ఆ 2 బకెట్స్లో పురుగు మందు కలిపేసాం. ఓకే, ఇది వచ్చేసి ఇక్కడ నుంచి కొడుతుండ అనమాట. లాస్ట్ చివరికి అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ నుంచి అయితే రికార్డ్ చేయలేదు. మా నాన్న అయితే అక్కడ కనిపిస్తున్నాడు అనమాట చివరిలో. ఒక్క నిమిషం జూమ్ చేస్తాను, మీకు అంతా ఇది చూపిస్తాను అనమాట. ఇక చూస్తున్నారు కదా, ఇదే మొత్తం పొలం అనమాట. మనిషి హైట్ అయితే మొక్కలు అయితే పెరిగిపోయినాయి అనమాట. చాలా బాగా హైట్ పెరిగిపోతున్నాయి చాలా త్వరగా. అంతేవిధంగా పురుగు కూడా పెద్ద పురుగు అనమాట. అంతేవిధంగా పంటను అయితే నాశనం చేసేస్తుంది. అందుకే మేమైతే ఈరోజు పురుగు మందు అయితే కొడుతున్నాం అనమాట. ఓకే, మా నాన్న అయితే అక్కడైతే ఉన్నాడనమాట, పురుగు మందు కొట్టుకుంటూ వెళ్తున్నాడు. ఓకే, అది చూస్తున్నారు కదా, స్ప్రే అయితే కొడుతుండనమాట. నాదైతే సామ్సంగ్ S24 అల్ట్రా అయితే కాదనమాట. ఓకే, వివో V20 SE 2020లో అయితే నేనైతే మొబైల్ తీసుకున్నాను. ఓకే, అందుకే కొంచెం జూమింగ్ చేస్తున్నా సరే క్వాలిటీ అనేది కొంచెం తక్కువ అయితే వస్తుంది, ఏమనుకోకండి. ఓకే, నేనైతే ఈ యూట్యూబ్లో కొంచెం సక్సెస్ అయ్యాక అయితే ఒక మంచి మొబైల్ అండ్ కెమెరా తీసుకొని ఒక ఫుల్ వీడియో ఒక క్వాలిటీ మీద అయితే అప్లోడ్ చేస్తాను వీడియోస్. అంతవరకు అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి గైస్. ఓకే, మా నాన్న అయితే అంత హైట్ అయితే పెరిగిపోయినాయి అన్నమాట. ఓకే, అంత హైట్ పెరిగిపోయినా సరే కొంచెం కష్టపడుతూ కొడుతుండనమాట. కానీ మా నాన్న అయితే ఎటువంటి మాస్క్ కానీ అండ్ లెగ్స్ కానీ ఆ మందు అనేది తగలకుండా ఎటువంటి ప్రికాషన్స్ అనేవి పాటించాడనమాట. నాన్న కొంచెం మాస్క్ కూడా కట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి నేను అంటూ ఉంటాను. ఎందుకంటే నేను వచ్చేసి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను అనమాట. ఇంటర్మీడియట్ కంప్లీటెడ్ 2017. ఓకే, మీరు చదవలేదు అనుకోవచ్చు. నేనైతే 2017లో కంప్లీట్ చేసి అప్పటి నుంచి నాన్నకైతే హెల్ప్ చేస్తుంటాను అనమాట. ఓకే, నేనైతే అంటుంటాను, నాన్న కొంచెం సేఫ్టీగా మాస్క్ అయినా కట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి అంటుంటాను. కానీ నాకేం అవసరం రా, నేను ఇలాంటివి ఏం పాటించను అంటాడనమాట మా నాన్న వచ్చేసి. ఎందుకంటే కొంచెం ఓల్డ్ పర్సన్ కదా, అంటే చదువుకోలేదు. ఈ పురుగు మందుల వల్ల కొంచెం నాలెడ్జ్ అనేది లేదనమాట. కొంచెం ఈ పురుగు మందు అనేది మనం తాగితే చనిపోతాం అంత మాత్రమే తెలుసు అనమాట. కానీ అండ్ మిగతా ఏం డ్యామేజ్ అవుద్ది బాడీలో అనేది కొంచెం తెలియదు అనమాట. మనమైతే కొంచెం చదువుకున్నాం కాబట్టి అవి మొత్తం మనకి టీచర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఓకే, స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ. ఓకే, ఆ విధంగా మనకైతే తెలుసు అన్నమాట. మొత్తం నేనైతే చెప్తుంటాను, కొంచెం సేఫ్టీగా పాటిస్తే బాగుంటుంది కదా నాన్న అంటే అసలు పట్టించుకోడు అనమాట. నేను ఎన్ని సంవత్సరాలు కొడుతున్నాను పురుగు మందు, నాకేమైనా అయ్యిందరా అనేసి అంటుంటాడు అనమాట మా నాన్న వచ్చేసి. మరి అలాగంటే మరి నేనైతే ఏం చెప్పను. అప్పటి నుంచి కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేనే ఇలాగ వాటర్ పెరిగిస్తూ ఆ పురుగు మందులు సరఫరా చేస్తుంటాను గట్ల నుంచి. మా నాన్న వచ్చేసి స్ప్రే చేస్తూ ఉంటాడనమాట. ఈ విధంగానే చేస్తుంటాం. కాకపోతే ఏం జరగదులేండి. కాకపోతే ఇలాంటివన్నీ పాటించడనమాట. మరి ఏం చేస్తాం, ఓల్డ్ పర్సన్స్ అయితే ఆ విధంగానే ఉంటారనమాట, ఇంకేం చేయలేం. ఓకే, దగ్గరికి అయితే వచ్చేస్తుండ అనమాట. నేనైతే వీడియో తీస్తున్నాను, వీడియో ఏం చేస్తున్నాడు బాబు అన్నట్టు చూశాడనమాట నా వైపు అదవంక. ఓకే, ఈ పొలం అయితే మొత్తం అయిపోయిందనమాట. ఆ చివరి నుంచి ఇక్కడ ఒక్కసారిగా నేను జూమింగ్ చేస్తాను. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్గా, ఇక్కడ వచ్చేసి ఆ వైట్గా క్లాత్ అవుతుంది కదా, అక్కడ నుంచి
ఇక్కడ వరకు అనమాట. ఇక్కడ చూపిస్తాను. ఈ లెఫ్ట్లో అయితే ఈ చివరి వరకు ఇది మొత్తం ఒక పొలం అనమాట. ఈ కంచె వరకు అనమాట. ఇది ఒక పొలం ఇక్కడ దాకా కొట్టేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టార్టింగ్లో మీకు చూపించాను కదా, అదే అనమాట ఈ పొలము. మిగతా వాటికి ముందుగానే కొంచెం స్ప్రే కొట్టామని కానీ దీనికైతే అంత కొట్టలేదన్నమాట. అందుకే ఈ పొలంలోనే చిన్న పొలం అనమాట. ఈ పొలంలోనే మొత్తం పురుగు అనేది ఎక్కువగా ఉందన్నమాట. అందుకే ఇక్కడైతే ఈసారి కొడుతున్నాడు. స్టార్టింగ్లో ఇక్కడే కొట్టాలి కానీ కొట్టలేదన్నమాట. అందుకే ఇప్పుడైతే ఇక్కడ కొడుతున్నాడు. ఇక్కడే పురుగు అనేది ఎక్కువ పట్టేసిందనమాట. ఓకే, నాకైతే మందు ఇటు తీసుకురమ్మనేసి నాకైతే పిలుస్తున్నాడు. ఓకే, నేనైతే వీడియో తీస్తున్నాను కాబట్టి ఆ మందు అయిపోయేదాకా తీద్దామనేసి తీస్తూ ఉండిపోయాను అనమాట. ఓకే, కొట్టుకుంటూ వెళ్తున్నాడు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వ్యూ అయితే చాలా బాగుంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ ఈ విధంగా ఉందన్నమాట. అంటే ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అయితే అక్కడ నుంచి ఇందాక ఉన్నాను కదా ఆ చెట్ల నుంచి అయితే మళ్ళీ ఇటు సైడ్ అయితే మేమైతే వచ్చేసాము. మళ్ళీ ఇటువైపు నుంచి అయితే కొడుతున్నాడు. మందైతే ఇటు తీసుకొచ్చేసాను. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే కొడుతున్నాడు అనమాట. మళ్ళీ ఇటు సైడు రైట్ సైడ్లో ఇక్కడ నుంచి అయితే నేనైతే రావడం జరిగింది లెఫ్ట్ సైడ్ నుంచి. ఓకే, ఇది వచ్చేసి చివరి అనమాట. మందు పెరిగిచ్చేసాను. అప్పటికే ఈ ప్లేస్ మొత్తం కొట్టేశాడు అనమాట. ఓకే, మా చుట్టుపక్క ఇది వచ్చేసి మా పక్క విలేజ్ అనమాట. వాళ్ళ పొలాలు మా పొలాలు మొత్తం కలిసి ఉంటాయన్నమాట. వాళ్ళు వచ్చేసి వేసవి పంట అనమాట. వరి అయితే వేస్తున్నారు. మొత్తం దమ్ముగాని పట్టేసి రెడీగా ఉంచారనమాట ఒడిసేయడానికి. ఈరోజే ఒడిసేస్తారు అనుకుంటా. మేమైతే ఎర్లీ మార్నింగ్ అనమాట వచ్చేసి మేమైతే మందు కొడుతున్నాము. ఈరోజే ఒడుస్తారు అనుకుంటున్నాను. అంటే దమ్ము పట్టేసి అలా ఉంచారు కదా, ఎక్కువ రోజులు ఒడిచేస్తారు వెంటనే. ఓకే, మీకు ఒక్క నిమిషం నేనైతే ఆ ఊరు అనేది చూపిస్తాను. ఇదే అనమాట ఊరు. కొంచెం ఆ మిడిల్లో చూస్తున్నారు కదా, కొంచెం వైట్ కలర్లో కనిపిస్తుంది. ఎక్కువ జూమింగ్ చేసినా మరి మన క్వాలిటీ అనేది బాగోలేదన్నమాట. ఓకే, అసలు క్వాలిటీ బాగోలేదు. మనది నార్మల్ మొబైల్ కాబట్టి 20,000 మొబైలే అనమాట. కానీ క్వాలిటీ అనేది తగ్గిపోయింది. మనకైతే సామ్సంగ్ S24 అల్ట్రా అయితే బాగుంది అనమాట. చాలా క్వాలిటీగా వచ్చేది. ఓకే, వీడియో అయితే ఎండింగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ గైస్ ఈ రైతు బిడ్డకైతే మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకే, మీకు సబ్స్క్రైబ్ ఫ్రీనే, ఏమాత్రం స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి గైస్, కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా సరే. ఓకే, అటు సైడ్ అయితే మా ఊరు అయితే ఉందన్నమాట. ఓకే, మా ఊరైతే ఇటే ఉంది. ఆ ట్యాంక్ అయితే కనిపిస్తుంది కదా, అదే మా ఊరు. ఇలా మొత్తం చుట్టుపక్కల మాకైతే కొండలే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి బోడికొండ అనమాట. దీని గురించి ఆల్రెడీ పేపర్స్లోనే వచ్చే ఉంటుంది. మా నాన్న అయితే ఈ లైన్ మొత్తం సాలేస్తుండ అనమాట. ఫైనల్లీ వీడియో ఎండింగ్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.